మెట్రో ట్రైన్లు ఇస్తావా లేదంటే సస్తావా? నేను ఢిల్లీ పోతున్నా, ఢిల్లీ పోయి నరేంద్ర మోడీ విడవంచుతా లేకుంటే వంగబెట్టి గుద్దుతా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఈ యొక్క విజయోత్సవ సభ జరుపుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దానికోసం ఇన్వైట్ చేయడానికి అయితే వెళ్ళాడట. మరి ఆడికి వెళ్ళిన తర్వాత నరేంద్ర మోడీని నిజంగానే వంగబెట్టి గుద్దుతుండా అని చూస్తే ఆడికి పోయి సార్ మీ బాంచని మీ కాలు మొక్కుతా అన్నట్టుగా ప్రవర్తన చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి నల్లమల్ల పులి కదా అన్నట్టే చేస్తాడు అనుకొని మనం అనుకున్నాం. కానీ ఆడికి పోగానే పిల్లి లెక్క అయ్యిండు. ఒకసారి వ్యవహారాన్ని చూసుకుందాం. 10 ఏళ్ళు నేనే సీఎం, ఇది రాసి పెట్టుకోండి. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజం. నార్త్లో నన్ను పాపులర్ చేస్తున్నారట. ఆహా, అభివృద్ధి కోసమే మోడీని కలిసా, బుల్లెట్ రైలు ఇవ్వమని అడిగినాం, RRR సౌత్ ప్రాజెక్టులు నిధులు ఇవ్వమని అడిగినాం. ఢిల్లీలో మీడియా చిట్ చాట్తో సీఎం రేవంత్ రెడ్డి. ఇక సార్ గారి యొక్క పొజిషన్ చూసుకుంటే ఇక ఎట్లున్నాడంటే ఆయన ముందు కూర్చోవాలంటే భయపడుతుండు ఫస్ట్. మరి నేను పోతా, పగలగొడతా, నేను వంగబెడతా, నేను వంగబెట్టి గుద్దుతా, నరేంద్ర మోడీ ఇస్తావా సస్తవా, ఏం చేస్తావు చేసుకో, కొడకల్లారా మీరు ఇంకొకసారి తెలంగాణ వైపు చూడాలన్నా, కొడకల్లారా మీరు ఇంకెవరైనా తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టడానికి కూడా సిగ్గుండాలే మీకు. ఇక్కడ సీటీలు కొడితే ఆ యొక్క కొడుకుల గుండెలో గుబులు పుట్టాలని అధిష్టానానికి వార్నింగ్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడికి పోగానే ఈయన పొజిషన్ చూడండి. మూలాలు ఈయన పొజిషన్ చూడండి ఏ విధంగా ఉందో. మొత్తం భయపడుకుంటున్నాడు. ఏమంటాడంటే 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా. నిన్ను ప్రజలు ఉంటారు కదా, ప్రజలు నిన్ను ఉంచారు కదా. ఏ ఒక్క ప్రజలతోనైనా రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉండాలి అని ఒక 5-10 అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరు అనట్లేదు కదా 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అంటే. నీకు నువ్వు గొప్పలు కొట్టుకుంటే సరిపోతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ప్రజలు కొట్టాలి కదా, ప్రజలు కొట్టాలి. సొంత కాంగ్రెస్ కార్యకర్తలు నేను ఈరోజు భూస్థాపితం చేసి వాళ్ళ ఆశల్లోని అడియాశలు చేసి మొత్తం సర్వ ఆగం చేసినావు. మళ్ళీ నేను ఇంకో 10 ఏళ్ళు ఉంటా అంటే నమ్మడానికి ఎవడు పిచ్చోడుగా లేడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేడు నీకు ఓటేయడానికి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఓటింగ్ జరపాలంటే నువ్వు డబ్బులు ఇచ్చి మరి గెలిపించుకుంటున్నావు తప్ప స్వతహాగా ప్రజల్ని గెలిపించడం లేదు. నిన్ను ప్రజలు గెలిపించట్లేదు. 10 ఏళ్ళు ఉంటాడట, 10 ఏళ్ళు. ఇది రాసి పెట్టుకోండి. మళ్ళా ఇది రాసి పెట్టుకోండి. మీకు కూడా చెప్పాలి, నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ద పవర్ఫుల్ అస్త్రం ఏదైనా ఉందా అంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే. రాష్ట్రంలో బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి, లేకుంటే ఎంపీ అరవింద్, వీళ్ళు కాదు. ద పవర్ఫుల్ క్యాండిడేట్ ఓన్లీ రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానంతో ఉంటాడు, కానీ బీజేపీతో ఎక్కువ పనులు ఉంటాయి సార్ గారికి. ఎందుకంటే అదాని మోడీ గారికి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే చేస్తాడు ఈయన. బుల్డోజర్ బాబా జిందాబాద్, ఇది ఎక్కడ మీరు వింటారు. ఆ బాబాని ఈయన హైడ్రా పేరుతో ఇక్కడ తీసుకొచ్చిండు, అన్ని నాశనం చేసి పడేసిండు. ఈయన అటపోయి అక్కడ అడిగినట్టు లేదు, అడుక్కున్నట్టుంది ఈయన వ్యవహారం. మొత్తం చూసుకుంటే అడుక్కునే కార్యక్రమమే. ఇందులో ఇదే చూసుకుంటే హిల్ట్ ప్యాలెస్ లీకేజీలపై విజిలెన్స్ విచారణ. ఇప్పుడు హిల్ట్ ప్యాలెస్ ఉంది కదా, 9,300 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని 5 లక్షల కోట్లకు అమ్ముకునే ప్రయత్నాలు రేవంత్ రెడ్డి బయటపడింది. ఎవరు లీకులు ఇచ్చిర్రు? బీఆర్ఎస్ పార్టీ వారు ఆగుతలేరు, ఒకటే వాయిస్తున్నారు. దీనిపైన ఎవరు లీకులు ఇచ్చిర్రో వారి మీద దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక్కసారి విందాం. హిల్ట్ ప్యాలెస్ లీకేజీపై విజిలెన్స్ విచారణ. లీకు వీరులు ఎవరో తేలుస్తామంటున్న సర్కార్. కసరత్తు దశలోనే బయటకు పొక్కిన సమాచారం. జీవో విడుదలకు ముందే కేటీఆర్ ప్రెస్ మీట్, ముందే పీపీటీ బయటకు వచ్చినట్లు అనుమానం. జీవో రూపకల్పన సమయంలో అతి కొద్ది మందికే అనుమతి అయినా కూడా లీకు కావడంతో సర్కారు ఆగ్రహం. సీరియస్ గా ఆరాధిస్తున్న విజిలెన్సీ. ఇదే రాష్ట్ర విజిలెన్సీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుని ఎందుకు విచారించడం లేదు? ఇదే విజిలెన్సీని రేవంత్ రెడ్డి గారు 300 ఎకరాల కబ్జాలకు పాల్పడ్డాడు, దాని మీద ఎందుకు విజిలెన్స్ జరపడం లేదు? ఇదే విజిలెన్సీ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పు పైన ఎందుకు విజిలెన్స్ జరపడం లేదు? ఇదే విజిలెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వర్తించడం లేదు అనేది ఇక్కడ కావాలి. ఆడ చేసిందేదో ధర్మసత్రమో లేకుంటే పుణ్యకార్యమో కాదు, దొంగ పని. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ భూముల్ని అమ్మే దొంగ పని. ఆ లీకులు ఎట్లా బయటికి పోయింది మనకు తెలియకుండా కేటీఆర్కి ఎట్లా చేరింది? వాళ్ళు PowerPoint ఎట్లా ఇస్తున్నారు? అది 1,50,000 గజం 1,50,000 ఉంటే మనం 10,000 అని కేటాయించినట్టు ఈ యొక్క పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఎట్లా పోయింది అనేది రేవంత్ రెడ్డి
అసలు నిద్రపోతులేడు. రాష్ట్ర విజిలెన్స్ని దింపిండు, విచారణ జరిపిస్తున్నారు. విజిలెన్స్ దేనికోసం? పొంగిరెడ్డి మీద జరపాలి విజిలెన్సీ, రేవంత్ రెడ్డి మీద జరపాలి విజిలెన్సీ, వాళ్ళ అన్నదమ్ముల మీద జరపాలి విజిలెన్సీ. జరిపి అవినీతి అక్రమాలు బయటపెట్టి వీళ్ళని బొక్కలు వేయాలి, గజ్జేయాలి తప్ప ఆ లీకులు ఇచ్చి మంచి పని చేసేది ఎవరో. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూములు 9300 ఎకరాలు, 1 కాదు 2 కాదు, మొత్తం అమ్మేస్తా ఉన్నాడు. మరి దాంతో గ్యారెంటీలు ఇస్తాడు అంటే గ్యారెంటీలు లేవు, ఏం లేవు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, కుబేరులు అయిపోవాలి అనేదే వీళ్ళ టార్గెట్.